ఉపాధి కోసం వలసపోవడం కాదు, ఉద్యోగాలే వెతుకుంటూ రావాలి, బతుకులు బాగుపడాలి. ఇది ఆదివాసీ యువతల ఆలోచన. అనుకోవడమే కాదు, ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఉన్నతాధికారుల తోడ్పాటు తోడైంది. వారి జీవితాల్లో వెలుగు నిండింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన యువతులు వీరంతా. అందరూ పట్టభద్రులే. చదువయ్యాక ఉపాధి కోసం కూలి పనికి వెళ్లేవారు. ఇప్పుడు మాత్రం ఆ కష్టాలు లేవు. వీరి జీవితాల్లో సంతోషం తాండవిస్తోంది. వెలుగు పూలు పూస్తున్నాయి. ఏజెన్సీలోని గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని జిల్లా పూర్వపు కలెక్టర్ అరుణ్ కుమార్ భావించారు. ఎల్ఈడీ బల్బుల తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 40 మంది గిరిజన యువతులను ఎంపిక చేశారు. బెంగళూరుకు చెందిన సాంకేతిక నిపుణులతో రంపచోడవరం, మారేడుమిల్లిలో వారికి శిక్షణ ఇప్పించారు. ఎల్ఈడీ బల్బుల తయారీని నేర్పించారు. శిక్షణానంతరం ఎల్ఈడీ బల్బుల తయారీ కేంద్రం నెలకొల్పడానికి ఆ యువతులకు ఐటీడీఏ సాయం చేసింది. 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఆంధ్రా బ్యాంక్ 50 లక్షల రూపాయలు రుణంగా ఇచ్చింది. తర్వాత ఐటీడీఏనే మరో 37 లక్షలు మంజూరు చేసింది. మొత్తం ₹1 కోటి పైగా రుణం సమకూరింది. ఆ పెట్టుబడితో ఎల్ఈడీ బల్బుల ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. తొలి 6 నెలల్లోనే 40 లక్షల రూపాయల విలువైన బల్బులు, ట్యూబులు తయారయ్యాయి. పలు ప్రభుత్వ సంస్థల నుంచి వీరికి ఆర్డర్లు వచ్చాయి. ఆ ఉత్సాహంతో ఉత్పత్తి పెంచారు. లాభార్జన అదే స్థాయిలో పెరిగింది. మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీ ఏజెన్సీలో ఎక్కడ లేదు సార్. ఇది మా ప్రాజెక్ట్ వచ్చి ఈ స్టేట్లోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ అండి. అది కూడా ఈ ఎల్ఈడీకి ఉన్న డిమాండ్ మేము గమనించాం సార్. రానున్న రోజుల్లో మేము బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంట్లో వాళ్ళకి నచ్చే జాబ్ చేయాలి, మా దగ్గరలోనే చేసుకోవాలి. బయటికి వెళ్ళిన చోట వచ్చిన డబ్బులు ఖర్చులకు సరిపోతాయి. ఇంటికి ఇచ్చేది ఏముండదు, మా ఇంట్లో మేమే పోషించుకోవాలి. రంప గిరిజన మహిళా సమైక్య పరిశ్రమ పేరిట కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో దుకాణం ఏర్పాటు చేసి బల్బులను అమ్ముతున్నారీ ఆదివాసీ యువతులు. బల్బుల తయారీ శిక్షణ తీసుకున్న మొదటి 40 మంది ఈ సంస్థలో భాగస్వాములు. ఈ సంస్థలోనే ఉద్యోగం కూడా చేస్తున్నారు. వీరు కాక మరో 27 మంది ఉపాధి పొందుతున్నారు. నెలకు 6 నుంచి 8,000 రూపాయలు సంపాదిస్తున్నారు. నేను డిగ్రీ అయిన తర్వాత ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. 1 సంవత్సరం ఖాళీ ఉన్న తర్వాత ఇలా ఎల్ఈడి మన ఏజెన్సీలో పెట్టడం వాళ్ళు తెలిసిందండి. తెలిసి అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 6,000 తీసుకుంటున్నాము శాలరీ ప్రతి మంత్. అది తీసుకొని మాకు తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. చదువుకొని ఖాళీగా ఉండి కూలి పనికి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళమి ఇంటి దగ్గర. ఇప్పుడైతే జాబ్ చేసుకొని ఇంట్లో మా పేరెంట్స్కి ఎంతో కొంత ఇవ్వగలుగుతున్నాను. ఇక్కడ 0.5 నుంచి 22 వాట్ల బల్బుల వరకు అమ్ముతున్నారు. ట్యూబ్ లైట్లు, ఛార్జింగ్ లైట్లు లభిస్తున్నాయి. 60 నుంచి 850 రూపాయల వరకు ఖరీదైన బల్బులు విక్రయిస్తున్నారు. బయటి విపణితో పోలిస్తే దాదాపు 80 రూపాయల వరకు తక్కువకే బల్బులను అందిస్తున్నారు. అదే షాపులో కొంటుంటే 950 రూపాయలని చెప్తున్నారు. అదేలో 840కి 850కి ఇస్తున్నారు కన్సెషన్ రేట్తో. లైట్లు అయితే మాత్రం 2 years వరకు మనకు గ్యారెంటీ ఇస్తున్నారు. అది కింద పడిన గట్టికి బ్రేకింగ్ అయ్యే విధంగా లేదు. ఉపాధి కోసం దూర ప్రాంతాలు వెళ్లి అక్కడ ఉండలేక వారిచ్చే జీతాలు సరిపోక ఇబ్బందులు పడే గిరిజనులకు ఈ సంస్థ మంచి అవకాశంగా మారింది.